హై వ్యూవర్స్. అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ ఎంత గొప్పగా జరిగిందో యావత్ ప్రపంచం చూసింది. ఇటువంటి సమయంలో అసలు అయోధ్య ఎలా ఉంది ఏంటని చెప్పేసి అక్కడ మొత్తం తిరిగినటువంటి కొంతమంది అయోధ్య నగరానికి నేటితో ఆ సీతమ్మ తల్లి శాపం తీరిపోయింది అన్నారు. ఇదేంటి ఇలా అన్నారు, ఏంటబ్బా అనిపించింది నాకు. ఒకసారి చెక్ చేస్తే ఇప్పుడు ఈ రామమందిర నిర్మాణం జరగటానికి ముందు, ఈవెన్ రామమందిర నిర్మాణం జరిగి నిన్న ప్రాణప్రతిష్ఠ జరగటానికి ముందు కూడా చూసుకుంటే పేరుకే అయోధ్య రాముడి యొక్క జన్మభూమి, కానీ వేరేలాగా అనుకోవద్దు. ఏదో ఒక రకమైనటువంటి నైర్యాసం, ఏదో ఉందంటే ఉంది రాముడి యొక్క జన్మభూమి అన్న పేరే తప్ప అక్కడ జనాల్లో ఏదో ఒక రకమైనటువంటి వెలితి. ఆ సిటీ కూడా నార్మల్ సిటీలాగే తప్ప రాముడి యొక్క జన్మభూమి అయోధ్య అంటే అసలు ఏ రేంజ్లో ఉండాలని ఫీలింగ్ ఎక్కడ కనిపించదు కాదట. కారణం ఏంటి? వాల్మీకి రామాయణం ప్రకారం మన శ్రీరామునికి పట్టాభిషేకం జరిగేంత వరకు అందులో ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన ఎంతోమంది ఏమి రాసుకొచ్చారండి? సీతాదేవిని వనవాసానికి పంపాడని, ఆ తర్వాత ఆమె వచ్చి శపించిందని, ఆ తర్వాత వీళ్ళ వంశంలో సరైనటువంటి రీతిలో పరిపాలన జరగలేదని, ఆ తర్వాత ఇంకెన్నో రకాల సమస్యలని, వేల సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బందులు ఈ అయోధ్యలో ఉంటూనే రకరకాలుగా చెప్తూ ఉంటారు. దానివల్లే సరైన వసతులు లేకపోవటం కావచ్చు, రావాల్సిన గుర్తింపు లేకపోవటం కావచ్చు, లైక్ ఇలా. అయితే ఎప్పుడైతే ఈ రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉన్న మూమెంట్లో, రేపు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కొన్ని కోట్ల మంది ఇక్కడికి వస్తారు కాబట్టి మరి ఇక్కడ సౌకర్యాలు ఉండాలి కదా చూసుకుంటూ ఉన్నప్పుడు, అప్పటి వరకు 3 స్టార్ హోటల్స్ లేనటువంటి అక్కడ ఒకటి అక్కడ 1-2, ఇప్పుడు ఏకంగా 5 స్టార్ హోటల్స్ నిర్మిస్తామని చెప్పి ఏకంగా 100 అప్లికేషన్లు వచ్చాయట. ఫైజాబాద్ జిల్లా కలెక్టర్కి వచ్చేసి అప్లికేషన్స్ వచ్చినాయి. అయ్యా, అయోధ్యలో మేము 5 స్టార్ హోటల్ నిర్మిస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అంటూ. ఇది ఎవరంటే ఐ థింక్ భీమలేంద్ర ప్రతాప్ సింహ, ఐ థింక్ సో ఆయన చెప్పుకున్నారు. ఎవరైనా ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో వన్ ఆఫ్ ది మెంబర్ అండ్ రాముని యొక్క వంశపారంపర్యంగా వస్తున్నప్పుడు ఆ వంశంలో ఒక అతను అన్నట్టు. ఏమంటున్నాడంటే, ఇన్నాళ్ళు అయోధ్య అంటే ఒక సిటీ అన్నో ఒక టౌన్ అన్నో అన్నట్టుగా ఉండేది. కానీ ఈరోజు అయోధ్య అంటే రామ జన్మభూమి అంటూ ఉన్నారు. ఈరోజు అయోధ్య అంటే సాక్షాత్తు ఆ రామచంద్రుడు కొలువై ఉన్నటువంటి ప్రాంతం అంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా సరే పచ్చదనం, పరిశుభ్రత, ఎక్కడికక్కడ క్లీన్ అండ్ గ్రీన్. ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో ఆ అయోధ్య రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారు. ఆ వాల్మీకి మహర్షి పేరు పెట్టి చక్కగా మన ఈ ఏవియేషన్ వాళ్ళు వచ్చేసి ఎయిర్పోర్ట్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సో ఎయిర్పోర్ట్ రెడీ అయింది. ఆల్రెడీ ఉన్నటువంటి స్టేషన్, రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా ఆధునీకరించున్నారు. ఇంటర్నల్గా వచ్చేసి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేశారు. ఇప్పుడు ఏంటి, టెంపుల్ టూరిజంకి కేర్ ఆఫ్ అడ్రస్కి ఇప్పుడు అయోధ్య మారబోతా ఉంది. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశంలో ఎక్కడన్నా కానీ ఆధ్యాత్మిక అన్నప్పుడు కాశీ అందరికి కూడా, ఆఫ్ కోర్స్ నార్త్ ఇండియా నుంచి కూడా ఎంతో, నాట్ ఓన్లీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి కూడా ప్రతి ఒక్క హిందువు కూడా తన జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని అనుకుంటా ఉంటాడు. అటు కాశీ, ఇటు రామేశ్వరం. రామేశ్వరం వచ్చేసి దక్షిణాన, కాశీ వచ్చేసి ఉత్తరాన. సో ఈ కాశీ అండ్ రామేశ్వరం ఖచ్చితంగా 2 దర్శించాలనుకుంటూ ఉంటారు. 2 చోట్ల కూడా ఉంది మన శివుడే. ఇక వైష్ణవులు వచ్చేటప్పటికి మన సౌత్లో వచ్చేసి తిరుమల వెంకటేశ్వరుడు, ఆ తర్వాత గురువాయూరు శ్రీకృష్ణుడు. అక్కడ చూసుకుంటే మధురలో శ్రీకృష్ణుడికి సంబంధించి ఉంది, బట్ అక్కడ ఆలయం లేదు. ఇప్పుడు అక్కడ కూడా మసీదు ఏదో ఉందని దాని మీద సర్వే చేసేసి, మరి అక్కడ అంతకుముందు కృష్ణుడు ఆలయం కనుక ఉన్నట్టయితే దానిని కూడా కృష్ణుడి ఆలయానికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు దానికి సంబంధించి పిటిషన్లు వేయటం మొదలైంది. రాజస్థాన్లో ప్రజెంట్ ఎమ్మెల్యేనో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రామమందిరం నిర్మాణం అయ్యే వరకు అతను దీక్ష తీసుకున్నాడట. ఇప్పుడు నిర్మాణం అయింది కదా, సంతోషం. ఇప్పుడు ఆ దీక్ష విరమించి ఇప్పుడు రోజుకి 1 పూట భోజనం చేస్తాను నేను మధురలో శ్రీకృష్ణ మందిరం నిర్మాణం అయ్యే వరకు అంటున్నాడు. ఈ మధుర దానికి సంబంధించి కోర్టు రీసెంట్గా చెప్పినట్టు ఉంది, సర్వే ఆప్మునో సమ్మేదో చెప్పినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాశీ తర్వాత వెళ్ళడానికి అనుకూలంగా ఉండి అందరూ ఖచ్చితంగా దర్శించదగినటువంటి తీర్థక్షేత్రం అన్నట్టు కావచ్చు, లేదన్నప్పుడు టూరిజం అనుకున్నప్పుడు టెంపుల్ టూరిజం అనుకుంటూ కావచ్చు, ఇప్పుడు అయోధ్య కనిపిస్తూ ఉంది.
ఆల్రెడీ అయోధ్య రామమందిర నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చు పెట్టినట్టు అనుకుంటే ఇంకా కొన్ని వందల కోట్లేమో ఆ ట్రస్ట్ దగ్గర ఉన్నాయి, ఇంకా నిర్మాణం జరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నాట్ ఓన్లీ త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం, అంతకుముందు కృతయుగం, ఈ 4 యుగాలకు సంబంధించి కీలకమైనటువంటి హైందవ ధర్మానికి ముడిపడి ఉన్న అన్ని అంశాలు కూడా ఈ అయోధ్య రామమందిరానికి వెళ్తే మనకు అర్థమయ్యేలాగా చేయబోతా ఉన్నారు. ఏదైతే మెయిన్ మందిరం ఉందో అది ప్రపంచంలోని 3వ అతిపెద్ద గుడి. ఆ తర్వాత కొన్ని ఎకరాల స్థలం అనేది ఉంది, అందులో ఇక రకరకాలుగా దేవుడి యొక్క ప్రతిమలు రాబోతుంది. అండ్ మన హిస్టరీ తెలిపేటువంటి కొన్నో అంశాలకు సంబంధించి అక్కడ వాళ్ళు ఉంచబోతా ఉన్నారు. అలా చెప్పుకుంటూ ఉంటే అయోధ్యకు వెళ్తే చాలు ఇక మనకు అన్నీ తెలుస్తున్న ఫీలింగ్ హైందువులకు ఇచ్చేలా చేస్తున్నారు. అండ్ టెంపుల్ టూరిజం ప్రోత్సహించే విధంగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు అయోధ్య రామ జన్మభూమి అంటే ఇది కదా అంటున్నారు. రాముడు నడయాడుతున్న ప్రాంతం అంటే ఇది కదా అంటున్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఏదో వెలితితో ఉన్నటువంటి అయోధ్య ప్రజలు ఈరోజు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. కాంతులు ఎన్నుతూ ఉంది అయోధ్య. ఏదో చెప్పుకుంటూ పోయినట్టయితే మనకి రామాయణం అనగానే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. బట్ 6 మెయిన్ అంటారు, చివరిది ఉత్తరకాండ. సో ఇందులో వచ్చేసి మనకి ఎక్కడ కూడా సీతమ్మ తల్లిని మన రాముడు దూరం పెట్టడం అంటే ఎక్కడ ఉండదు. అణువణువునా కూడా సీతాదేవే రాముడిలో ఉండిద్ది అనమాట. తన కంటి చూపును బట్టే సీతమ్మ తల్లి అర్థం చేసుకునేది రాముడి యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటని. అలాగే రాముడు కూడా అంతే. సో వాల్మీకి రామాయణటువంటి అంశాలు అవి, కానీ సీతాదేవి శాపం పెట్టింది, ఇవన్నీ కూడా వేరే వేరే రామాయణాలు వాళ్ళు రచించడం అనమాట. పోనీ అలా అనుకున్నా ఈరోజు ఆ శాపం తీరింది అన్నట్టే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీకు అర్థమైందా? అసలు శిశులైనటువంటి అయోధ్య ఆనాడు త్రేతాయుగంలో దశరథుడు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు, ఇంకా సీతాదేవితో పెళ్లి జరగడానికి ముందు ఉన్నప్పుడు ఆ అయోధ్య ఎలా అయితే కలకలలాడుతూ ఉందో, వీధులన్నీ దేదీప్యమానంగా ఎలా వెలుగొందుతూ ఉన్నాయో, ప్రజలంతా కూడా ఎలా సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నారో అలా ఈరోజు కనిపిస్తుంది ఈ అయోధ్య అంటూ ఉన్నారు. సో మీరు కూడా ఉత్తర భారతదేశంలో కనుక టూరిజం అన్నట్టుగా ట్రావెలింగ్ చేయాలనుకున్నప్పుడు అయోధ్య ఖచ్చితంగా సందర్శించండి. నేను చెప్పేది ఆల్రెడీ మీరు రెడీగానే ఉండి ఉంటారు. సో ఫైనల్లీ ఇన్నాళ్ళకి అయోధ్య అంటే ఇది కదా అనిపిస్తూ ఉంది ఒక్కొక్కరికి. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మన మోదీ గారు ఆల్రెడీ దీక్ష తీసుకొని మరి మన ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత దీక్ష విరమించున్నారు. సో ఆ దీక్షలో కూడా ఎంత పవిత్రంగా ఆయన ఉన్నాడు. ఎక్కడైతే సీతమ్మ తల్లిని తీసుకురావడం కోసం వనరులంతా కలిసి ఏ రామేశ్వరం దగ్గర అయితే అక్కడ ఏమంటారు బ్రిడ్జిని నిర్మించున్నారు, రామసేతు, అక్కడికి వెళ్ళి పూజలు చేయడం కానీ, దక్షిణ పశ్చిమ గుడులన్నీ కూడా సందర్శించుకోవడం కానీ. ఎందుకు ఇవన్నీ కూడా? రాముడు వనవాసం అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవిని వెతుకుతూ వస్తున్న మూమెంట్లో అన్నిటి దర్శించుకుంటూ వచ్చిండు. అవన్నీ కూడా మోడీ దర్శించుకున్నాడు. సో అంతిమంగా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నిజమైనటువంటి హైందవ ధర్మం పరిడి వెళ్ళే విధంగా మన పాలకులు కూడా ఉన్నట్టయితే అప్పుడు రామరాజ్య పరిపాలన జరుగుతుందని చెప్పేసి మనం అంతా అనుకోవచ్చు. అప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, జైనులు అందరూ కూడా ఈ భారతదేశంలో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు. ఆ రోజు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. మొత్తానికి అయోధ్యకి ఎటువంటి శాపాలు ఏమీ లేకుండా ఈరోజు గొప్పగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది ఆ రామ మందిరంలో. బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత త్వరలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయులు రిమైనింగ్ అందరూ కూడా ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు.